మనకు బ్రేకింగ్ అందుతోంది. హైదరాబాద్లో మటన్ పేరుతో బీఫ్ని అమ్ముతున్నారు కొందరు. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మల్లేపల్లిలోని మటన్ షాపుల్లో హెచ్ఫాస్ తనిఖీల్లో ఇది తేలింది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 50 కిలోల మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపినట్టుగా గుర్తించారు. కల్తీ మాంసం అమ్ముతున్న ఉస్మాన్ ఖురేషీపై కేసులు నమోదు చేశారు. బీఫ్ మిక్స్ చేసిన మటన్ని హోటళ్లకు అమ్ముతున్నాడు ఉస్మాన్. మరి ఎన్ని హోటళ్లకు అతడు సప్లై చేశాడు, ఎంత అమ్ముతున్నాడు అనేది ఆరాధిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ హోటళ్లపై సప్లై అవుతున్న బీఫ్ మిక్స్డ్ మటన్పై మరింత సమాచారం డీసీపీ వైభవ్ గైక్వాడ్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మటన్లో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్న వ్యవహారంపై మనతో మాట్లాడడానికి హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ మటన్లో ఎద్దు మాంసం, ఇది వినగానే చాలామంది మటన్ తినేటువంటి వారిలో ఒక భయం నెలకొంది. అసలు ఎలా నడుస్తుంది, మొత్తం ఎంతమందిని గుర్తించారు? సో నిన్న మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ఫాస్ట్ వింగ్, హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ వింగ్ ఒక షాప్ ఓనర్ పైన, మటన్ షాప్ ఓనర్ పైన రేడ్ చేయడం జరిగింది. మన హెచ్ఫాస్ట్ టీమ్, టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ జాయింట్ ఆపరేషన్లో బయటకి పడింది ఇష్యూ అంటే, ఒక షాప్ ఓనర్ ఈ మటన్ లో బీఫ్ ఐటమ్ మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మటన్ ప్రైస్ ఎక్కువ ఉంది, తర్వాత చికెన్ బీఫ్ ప్రైస్ తక్కువ ఉంది. సో పబ్లిక్లో చీట్ చేయడానికి ఇది బీఫ్ ఐటమ్స్ వాళ్ళు మటన్లో మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది లోకల్ కన్జ్యూమర్స్లో, లోకల్ కస్టమర్స్లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఎస్టర్డే వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళపైన యాక్షన్ చేస్తాము. అంటే మటన్లో బీఫ్ని ఎలా గుర్తించాలంటారు? ఎందుకంటే చాలామంది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీనికి తేడాలు ఏంటి, ఏం చెప్తారు మీరు? సో ఎస్టర్డే మన విశ్వసనీయ సమాచారం పైన ఇది రేడ్ చేయడం జరిగింది. అన్ని మొత్తం జిహెచ్ఎంసీ వెటర్నరీ డాక్టర్లు కూడా పిలవడం జరిగింది. అది ఏమేం మాస్ ఉంది అక్కడ అది కూడా ప్రాపర్గా వెరిఫై చేయడం జరిగింది. సో అది ఆఫీషియల్తో ప్రాపర్ ఇన్వాల్వ్ చేసి అది మొత్తం బయటకి పడింది. సో ఇది ఒక ప్రొసీజర్ ఉంది. వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్గా అది ఐడెంటిఫై చేస్తారు ఈ మాస్ ఏ సంబంధి అని ఆల్ ది. సో అది ప్రాపర్గా సైంటిఫిక్ ప్రాసెస్ ఫాలో చేసి నిన్న డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే నిన్న జరిగినటువంటి వ్యవహారం తర్వాత ఫర్దర్గా మీరు ఏం చెబుతున్నారు? అంటే కొన్ని వేల షాప్స్ ఉన్నాయి, మటన్ షాప్స్ హైదరాబాద్లో. సో అలాంటి వారు అంటే ఇలా తక్కువ ధరకు వస్తున్నటువంటి బీఫ్ని మటన్లో కలిపి విక్రయించడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఫర్దర్గా మీరు ఏం చెబుతున్నారు, ఇంకా మీ రైట్స్ కానీ ఇవన్నీ ఏం చేయబోతున్నారు? సో ఈ నిన్న కేసు బుక్ అయిన తర్వాత చాలా చోట్ల నుంచి కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంతమంది సేమ్ షాప్ ఓనర్స్ ఇలాగా మోడస్ ఆపరెండితో ఈ బీఫ్ మటన్లో మిక్స్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఫర్దర్గా వాళ్ళపైన కూడా మన హెచ్ఫాస్ట్ టీమ్ ప్లస్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ కలిసి రేడ్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. పబ్లిక్లో కూడా ఏదైనా అది డౌట్ ఉంది, ఏదైనా కంప్లైంట్ ఉంది, మన హెచ్ఫాస్ట్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఇలాగా ఎవరైనా పబ్లిక్లో చీట్ చేస్తున్నారు, ఈ పబ్లిక్ ఆరోగ్యంతో ఆడుతున్నారు, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ చేయడానికి మన బాధ్యత ఉంది. ఓకే సార్, ఈ మటన్ మాంసం కావచ్చు, ఆ తర్వాత బీఫ్ మాంసంకి అందులో కొవ్వు కావచ్చు, ఇందులో కొవ్వు చాలా వ్యత్యాసం ఉంటుంది. సో దీన్ని కస్టమర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? మీరేమన్నా సూచన చేస్తారా ప్రజలకి? ఇక్కడ నుంచి ఇది మటన్, చికెన్ మీరు పర్చేజ్ చేస్తున్నారు, అది మీ రెగ్యులర్గా అక్కడ నుంచి పర్చేజ్ చేయండి, తర్వాత వెరిఫై చేసి పర్చేజ్ చేయండి. కొంతమంది తక్కువ ప్రైస్లో 20-50 రూపీస్ తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం అది పబ్లిక్ చేస్తున్నారు. సో ఎలాంటి చేయవద్దు. ఎవరిపైన నమ్మకం ఉంది, రెగ్యులర్గా ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, మంచి షాప్ నుంచి పర్చేజ్ చేయండి. ఎవరైనా ప్రాపర్ లైసెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, అదే ఐడెంటిఫై చేసి పర్చేజ్ చేయండి. ఓన్లీ తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు అండ్ అక్కడ అన్హైజీనిక్ కండిషన్లోనే సేల్ చేస్తున్నారు, అలాగా ఉంటేతో అక్కడ నుంచి పర్చేజ్ చేయవద్దు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఉంది. మీ ఆరోగ్యానికి ఫ్యూచర్లో చాలా భయంకర డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ జియాగూడ కానీ చర్లపల్లి మండిలో కిలో మటన్ని కేవలం 500లకు విక్రయిస్తున్నారు. బల్క్లో కొనేవారంతా కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. సో అక్కడ మీరు ఏమన్నా దృష్టి పెట్టబోతున్నారా? ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అదే మేము ఇప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ దీనిపైన కలెక్ట్ చేస్తున్నాము. ఎవరెవరైనా ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తున్నారో వాళ్ళపైన ఈ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అందరిపైన కూడా యాక్షన్ ఇస్తాము. సో మన హెచ్ఫాస్ట్ నుంచి కూడా మీ అందరికీ, ఈ షాప్ ఓనర్కి కూడా నేను వార్నింగ్ ఇస్తాము ఎవరైనా ఇలాగా చీటింగ్ చేసి ఈ బీఫ్ మటన్లో మిక్స్ చేసి అది సేల్ చేయవద్దు. అందరిపైన నిఘా పెట్టి ఉన్నారు, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ కూడా చేస్తాము.
ఇది తక్కువ ధరకు మటన్ లభిస్తుందంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మటన్కి సంబంధించిన వాటి విషయంలో కూడా ఇక్కడ బీఫ్కి సంబంధించిన పదార్థాలు సిమిలర్గా ఉంటాయి కాబట్టి 1-2 సార్లు చెక్ చేయాలి. రెగ్యులర్గా తీసుకునేటువంటి మటన్ షాప్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అలాగే తక్కువ ధరకు వస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ అనుమానించాల్సిన అవసరం ఉందనేది కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ హబీబ్ నగర్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తాము మటన్ షాపులు కావచ్చు ఈ మండీలలో దాడులను విస్తృతం చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గాయక్వాడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రంజిత్, TV9 హైదరాబాద్.